వెల్కమ్ టు ఓకే టీవీ. దిస్ ఇస్ కావ్య. తెలంగాణలో రుణమాఫీపై రాజకీయ రణరంగం సృష్టిస్తోంది. రుణమాఫీకి రేషన్ కార్డును ప్రాతిపదికగా చేసుకోవడంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నమ్మక ద్రోహంగా ఆరోపిస్తున్నాయి. బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకునేందుకే గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేదని మండిపడుతున్నాయి. రైతులందరికీ మాఫీ చేయాల్సిన ప్రభుత్వం వడపోతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 2018 డిసెంబర్ 12 కంటే ముందు ఉన్న వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. 2018 డిసెంబర్ 12 కంటే ముందు ఉన్న వారి రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. రైతులకు రుణ భారం తగ్గిస్తుందని అనుకుంటే ప్రభుత్వం తన భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రేషన్ కార్డు ప్రామాణికం అంటేనే లక్షల మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని స్పష్టమవుతుంది. ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది. రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో స్పష్టమైన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాయమాటలతో మభ్య పెడుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయల రుణాలు తీసుకున్న వారి జాబితాను వెంటనే రిలీజ్ చేయాలని, మార్గదర్శకాలను కూడా సవరించాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వాళ్ళు, పింక్ కార్డు ఉన్న వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం వల్ల రుణమాఫీ కోసం మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఆదేశాలను జారీ చేసింది. ఇది ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు సుమారు 6 మాసాల ముందు నుంచి చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ రుణమాఫీ చేయలే, మేము చేస్తామని. అప్పటికి 2 విడతల రుణమాఫీ చేసి కేసీఆర్ కేవలం 6,000 పైచిల కోట్లు మాత్రమే మిగిలి ఉండే రెండో విడతలో 19,000 కోట్లలో. కానీ దానికే నానా గగ్గోలు చేసి మేము వస్తే తక్షణం అమలైపోతుంది, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం, అందరు రైతులకు చేస్తాం, చివరికి డిసెంబర్ 9 నాడు రాగానే మొదటి పని అదే చేస్తామని చెప్పి మాట్లాడిన విషయం రాష్ట్ర రైతులందరికీ తెలుసు, ప్రజానికానికి అంతా తెలుసు. ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు. ఈరోజేమో కొందరి రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరివేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైన, హేయమైనటువంటి చర్య. రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే, మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు, నాలుక మడతేసి మాట్లాడుతున్నారు. చెప్పింది ఒకటి, అలా చేస్తున్నది ఒకటి. మీరు చెప్పింది ఏంటి? మొత్తం ఇస్తాం, కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము, మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి, అర్జెంటుగా తీసుకోండి, అందరికి ఇస్తామన్నారు. అసలు 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత, వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత 2-3 మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, చేయలే. మరి ఈ సింగారం కోసము 7 నెలలు ఎందుకు ఊరించినట్లు? ఇదేదో డిసెంబర్ 9 నాడు అప్పుడే చేసింటే అయిపోవు కదా. 7 నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు? వచ్చేస్తుంది మీకు, వచ్చేస్తుంది, అగొచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తుంది. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మళ్ళీ మీరు చెప్పేటువంటి మార్గదర్శకాల ప్రామాణికత తీసుకుంటే, PMKSYని కూడా ప్రామాణికంగా తీసుకుంటే, మీరు చెప్పే రేషన్ కార్డుల లెక్కను ప్రామాణికంగా తీసుకుంటే, మొత్తం ఉండేటువంటి 69 లక్షల పైచిలకు రైతాంగానికి సంబంధించినటువంటి సంఖ్యను మీరు వీలైనంత వరకు కుదించి ఇచ్చినామని అనిపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలేవి తప్ప నిజంగా రైతులకు మేలు చేయడం కోసం మీరు సంకల్పించలేదు, మీకు ఆ ఉద్దేశం లేదనేది అర్థమవుతోంది. మేము ఈ మాట చెప్తూనే వస్తున్నాం వరుసగా. ప్రజలకు కూడా అర్థం కావాలి, రైతులకు కూడా అర్థం కావాలి. మరి వాళ్ళ రైతులు కూడా అర్థం చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నీతిని. సరైనటువంటి సమయంలో రైతులు ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ రుణమాఫీ ఇవ్వలేక ప్రభుత్వం కొత్త కథలు చెబుతోందని మండిపడ్డారు. ఎన్నికల టైంలో హామీ ఇచ్చినప్పుడు ఇలాంటి షరతుల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు అదే రేషన్ కార్డును ప్రామాణికంగా ఎలా తీసుకుంటుందని నిలదీస్తారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పీఎం కిసాన్ డేటాకు జోడిస్తే చాలా మంది నష్టపోతారని చెబుతున్నారు. రేషన్ కార్డుతో ముడిపెట్టడమే కాకుండా స్వల్పకాలిక పంట రుణాలకే మాఫీ వర్తిస్తుందని చెప్పడం కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బే అంటున్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువత నిరసనలు చేస్తున్నారని, ఇప్పుడు రైతులు కూడా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. నాడు రుణమాఫీకి రేషన్ కార్డు అవసరం లేదన్నారు, ఈరోజు ప్రామాణికం అంటున్నారు.